అందరికీ నమస్కారం అండి. నెలసరి సమయంలో స్త్రీలు 5వ రోజు చేయకూడని పనులు. 5వ రోజు పూజ చేయవచ్చా? నెలసరి సమయంలో వంటగదిలోకి వెళ్ళి వంట చేయొచ్చా? వంటి అనేక సందేహాలు మనలో ఎంతో మందికి కలుగుతూ ఉంటాయి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్త్రీలు నెలసరి వచ్చిన సమయంలో పూజ చేయకూడదు. పూజా గది దరిదాపుల్లో కూడా రానివ్వరు. అలాగే భోజనం విషయంలో కూడా కొన్ని నియమాలు, పద్ధతులని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని మన పెద్దలు చెబుతున్నారు. అవి అన్ని మూఢనమ్మకాలను కొట్టి పారేస్తే చివరికి మీరే నష్టపోతారు. మన హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఆడవారు నెలసరి వచ్చిన సమయంలో మొదటి రోజు, అలాగే 4వ రోజు, అలాగే 5వ రోజు తప్పకుండా తలస్నానం చేయాలి. నెలసరి సమయంలో దేవుని గది తలుపులు మూసివేయాలి. దేవుని పటాలు మాత్రం అస్సలు బయటకు కనిపించకుండా మూసివేయాలి. అలాగే కొంతమంది 3వ రోజు తలస్నానం చేస్తారు. ఇలా అస్సలు చేయకూడదు. మన నెలసరి వచ్చిన తర్వాత 3 రాత్రులు నిద్ర చేయాలట. అప్పుడు మాత్రమే మన శరీరంలో ఉన్న చెడు రక్తం అంతా బయటికి వెళ్ళిపోతుంది. అనగా 4వ రోజు తలస్నానం చేయాలి. మళ్ళీ 5వ రోజు ఉదయం 12 గంటల కంటే ముందే తలస్నానం చేయాలి. అప్పుడే మైలు మొత్తం తొలగిపోతుందట. నెలసరి వచ్చిన మొదటి రోజు భార్యాభర్తలు కలవకూడదు. అలాగే మన పురాణాల ప్రకారం మొదటి రోజు భార్యాభర్తలు కలిసి భోజనం కూడా చేయకూడదట అని మన పురాణాల్లో ఉంది. మొదటి రోజు భార్యకి అన్నం కూడా వడ్డించకూడదట. ముఖ్యంగా మొదటి 3 రోజులు తలకు నూనె రాయకూడదు. స్త్రీలకు నెలసరి పూర్తి అయిన తర్వాత అంటే 5వ రోజుల తర్వాత ఇల్లంతా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత పసుపు నీళ్లు చల్లుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటికి ఉన్న మైలు తొలగిపోతుంది. 5వ రోజు మీ ఇంటిని శుభ్రం చేయకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. అలాంటి ఇళ్లలో దేవతలు కూడా నివసించరట. నెలసరి అయిపోయిన తర్వాత కళ్ళ ఉప్పుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. నెలసరి 5వ రోజున ఆడవారు ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. అలాగే 5వ రోజు దేవాలయానికి వెళ్ళవచ్చు. నెలసరి రక్తస్రావం 7 రోజులు ఉంటే అంటే 8వ రోజున దేవాలయానికి వెళ్ళవచ్చు. అలాగే కొన్ని హిందూ సంప్రదాయాల ప్రకారం నెలసరి అయిన మొదటి రోజు వంటగదిలోకి వెళ్ళకూడదట. వంటగదిలో అన్నపూర్ణాదేవి ఉంటుంది కనుక స్త్రీలు నెలసరి అయిన మొదటి రోజు వంటగదిలోకి వెళ్ళకూడదని దీని వెనక శాస్త్రంలో రాయబడింది. మంటను అగ్నిదేవునితో పోలుస్తారు కాబట్టి నెలసరి మొదటి రోజున గ్యాస్ పొయ్యిని వెలిగిస్తే అగ్నిదేవుని తాగినట్లు అవుతుంది. తద్వారా ఆడవారి జీవితంలో జాతక దోషాలు ఏర్పడతాయని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ఆడవారు నెలసరి సమయంలో కుంకుమ బొట్టును పెట్టుకోకూడదు. కుంకుమకు దైవశక్తి ఉంటుంది. నెలసరి సమయంలో కేవలం నలుపు బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే కాటుక కూడా రాయకూడదు. కాళ్ళకు పసుపు రాయకూడదు. తలలో పువ్వులు పెట్టుకోకూడదు. ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో అలాంటి స్త్రీ చాలా మంచి జరుగుతుంది. మొదటి 3 రోజుల వరకు మైలు దోషం ఉంటుంది కాబట్టి నెలసరి 4వ రోజున తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి. ఇలా చేయడం ద్వారా మీ శరీరంలో చెడు బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుంది. ఇక నెలసరి 5వ రోజున ఉదయం 11 గంటల లోపే స్నానం చేయాలి. అప్పుడే నెలసరి దోషం పూర్తిగా తొలగిపోతుంది. మన శరీరం శుద్ధి అవుతుంది. బీరువాను లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు కాబట్టి ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో బీరువాను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకుంటే మాత్రం మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇల్లు అంతా గట్టిగా పేదరికంతో నిండిపోతుంది. ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో బంగాళదుంప అస్సలు తినకూడదు. బంగాళదుంప తినడం వల్ల చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు వ్యాధిని పడే అవకాశం ఉంటుంది. అలాగే పచ్చళ్ళకి దూరంగా ఉండాలి. నెలసరి సమయంలో పచ్చళ్ళు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. మైదాకు కూడా దూరంగా ఉండాలి. నెలసరి సమయంలో మైదాతో చేసిన వంటలు తింటే మలబద్ధక సమస్యలు ఏర్పడతాయి. అయితే మనలో చాలామందికి ఇంటి గుమ్మానికి దిష్టి యంత్రాలు కడుతూ ఉంటారు. ఒకసారి మీ ఇంట్లో మైలు వస్తే ఇంటి గుమ్మానికి ఉన్న దైవ యంత్రాల శక్తి నశిస్తుంది. కాబట్టి మీ ఇంటి ముందు ఏదైనా యంత్రాలు ఉంటే నెలసరి అయిపోయిన తర్వాత వాటిని తీసివేసి కొత్తవి మళ్ళీ కట్టుకోండి. చాలా మంచిది. నెలసరి సమయంలో దేవాలయానికి గదిలో స్నానాలు చేసి గుడిలో ప్రవేశించేవారు
నెలసరి సమయంలో రక్తస్రావం కావడం వల్ల నది మొత్తం కలుషితమవుతుంది కాబట్టి ఆడవారికి నది స్నానాలు చేయడానికి అర్హత లేదు. నెలసరి వచ్చినప్పుడు ఆలయాలకు వెళ్ళకూడదని నిషేధించారు. కొన్ని ముఖ్యమైన తిథుల్లో భార్యాభర్తలు అస్సలు కలవకూడదు. భార్యాభర్తలు కలవకూడని తిథుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌర్ణమి రోజున కలవకూడదని, కలవడం ద్వారా మీ ఇంటి సంపద హరించుకుపోతుంది. అలాగే అమావాస్య రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అమావాస్య రోజున భార్యాభర్తలు కలవడం వల్ల పుట్టే పిల్లలకు అంగవైకల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నియమాలను పాటిస్తూ మీరు, మీ కుటుంబ సభ్యులు హాయిగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాం. ఏకాదశి రోజున కూడా భార్యాభర్తలు దూరంగా ఉండాలి. భార్యాభర్తలు కలిసిన రోజున తెల్లవారినాక అనగా నిద్ర లేవగానే తలస్నానం చేయాలి. మనలో చాలామందికి ఆడవారికి నెలసరి సరిగ్గా సమయానికి రాదు. అలాంటప్పుడు కంగారు పడకూడదు. పని ఒత్తిడి కారణంగా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. నెలసరి సమయంలో ఎక్కువగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. చక్కగా విశ్రాంతి తీసుకోవాలి. అలసట కలిగించే పనులు చేయకూడదు. ముఖ్యంగా వ్యాయామానికి దూరంగా ఉండాలి. కొన్ని ఆయుర్వేద గ్రంథాల ప్రకారం ఆడవారికి ఉన్న శాపం వలనే వారికి ప్రతి నెల నెలసరి వస్తుందట. ఒకానొక రోజు స్త్రీలకు సంతాన సౌభాగ్యం వరించమని ఇంద్రుణ్ణి వరం అడుగుతారట. ఆడవారు సంతాన సౌభాగ్యాలు పొందాలి అంటే ప్రతి నెల స్త్రీలకు ఋతుక్రమం వచ్చేలా ఇంద్రుడు శాపం ఇస్తాడట. ఈ విధంగా మనకి ప్రతి నెల ఋతుక్రమం అవుతుంది. మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి.